హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. ఈరోజు నేను మా అమ్మాయి కోసం బర్త్డేకి నేను డిజైన్ చేసిన ఫ్రాక్ని నీట్ ఫినిషింగ్తో ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దామా. ముందుగా పేపర్ కటింగ్ చేసి చూపిస్తాను. పేపర్ కటింగ్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు బాడీ లెంత్ తీసుకున్నాను. బాడీ లెంత్ 13.5 ఉంది. 13.5కి మార్క్ చేసుకుని అక్కడి నుంచి 5 ఇంచెస్ రెడీ. షోల్డర్ 5 ఇంచెస్ ఉంటుంది. 5 ఇంచెస్కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 6.5 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాము. 6.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ కూడా, షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఆర్మ్ హోల్ తీసుకుంటాం కదా, అది కూడా 6.5 ఇంచెస్. అలాగే చెస్ట్ రౌండ్, రెడీ చెస్ట్ రౌండ్ 8 ఇంచెస్ ఉంది, ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 10 ఇంచెస్ చెస్ట్ రౌండ్ తీసుకున్నాము. అలాగే ఆర్మ్ హోల్ షేప్ ఉంది కదా, కిందకి పెట్టాం కదా, అక్కడి నుంచి లోపలికి 1 ఇంచ్ తీసుకుని అక్కడి నుంచి పైకి షోల్డర్ దగ్గరికి జాయిన్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఆర్మ్ హోల్ షేపు కిందకి 6.5 ఇంచెస్ తీసుకున్నాము. 6.5 ఇంచెస్ నుంచి లోపలికి 1 ఇంచ్ తీసుకుని అక్కడి నుంచి షోల్డర్కి క్రాస్గా లైన్ జాయిన్ చేసుకోవాలి. అలాగే మన నెక్ విడ్త్ 2 ఇంచెస్. రెడీ షోల్డర్ 5 కదా, 5కి 2 ఇంచెస్ నెక్ విడ్త్. అలాగే 1 ఇంచు ఫ్రంట్, 1.5 ఇంచు బ్యాక్ ఆర్మ్ హోల్ షేపు. దీన్ని రౌండ్గా జాయిన్ చేసుకుందాము. మనము లోపలికి క్రాస్గా లైన్ వేసుకున్నాం కదా, దానికి జాయిన్ చేయాలి ఆర్మ్ హోల్ షేపు. అలాగే ఇప్పుడు నెక్ విడ్త్ తీసేసి మిగిలిన షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి మిడ్ పాయింట్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిడ్ పాయింట్ పెట్టుకుని మన నెక్ విడ్త్ నుంచి కిందకి నెక్ లెంత్ 3 ఇంచులు తీసుకోవాలి. ఇది నేను 10 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేసిన ఫ్రాక్ అనమాట. 3 ఇంచులు కిందకి పెట్టుకుని మనము షోల్డర్లో మిడ్ పాయింట్ పెట్టాం కదా, అక్కడి నుంచి 3 ఇంచులకి షేప్ వేసుకున్నాను. ఇప్పుడు వేస్ట్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్. మనకి రెడీ వేస్ట్ రౌండ్ 7.5 ఉంది. 7.5 ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 9 ఇంచెస్. ఈ వేస్ట్ రౌండ్ని అలాగే చెస్ట్ రౌండ్కి లైన్ వేసుకుని ఆర్మ్ హోల్ షేపు బ్యాక్ షేప్ని కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ కట్ చేసుకుని మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదే నెక్ కాబట్టి 2 పార్టులది కూడా నెక్ ఒకేసారి కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు షోల్డర్ దగ్గర డౌన్ చేసుకుని అక్కడి నుంచి ఆ క్రాస్గా షోల్డర్కి ఇలా క్రాస్గా చేసుకుంటే భుజాలు జారకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్లని కూడా ఓపెన్ చేసేసాను. అలాగే డౌను మన వేస్ట్ రౌండ్ ఉంది కదా, అక్కడి నుంచి డౌన్కి ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. ఆ లైన్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి సైడ్లు కిందకి డౌన్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఫ్రాకు. ఇది బ్యాక్ పార్టు. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ షేప్కు కట్ చేస్తున్నాము. ఇప్పుడు ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేశాను. ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ నుంచి 4 ఇంచెస్ వదిలేసేయాలి. చూస్తున్నారు కదా, 4 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి మనము బాడీ పార్ట్ పెట్టుకోవాలి. పేపరు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనకి ఫ్రిల్స్లా వస్తుందన్నమాట. ఎలాస్టిక్ వేస్తాం కదా, ఫ్రిల్స్ వస్తాయి. ఈ 4 ఇంచెస్ మనకి ఫ్రిల్స్ వస్తాయి. అలాగే కింద కూడా అంతే. అర్థమైంది కదా, బాడీ పార్ట్కి 4 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ అంతా కూడా మార్క్ చేసాం కదా, మార్క్ చేసినాక ఎలా మార్క్ చేసామో అలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా మిడ్ పాయింట్కి నాచ్ పెట్టుకుంటే మనకి ఎక్కడ మిడ్ పాయింట్ అనేది ఈజీగా తెలుస్తుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము. సేమ్ అలాగే కట్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుని ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా పెట్టుకుని పైన లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టుకుని స్టిచ్ వేసి లైనింగ్ లోపలికి టర్న్ చేసేయాలి. అర్థమైంది కదా, నెక్ టర్న్ చేసుకోవాలన్నమాట లైనింగ్.
చూస్తున్నారు కదా, సేదా ఉన్న మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టాలి. పెట్టి ఒక స్టిచ్ వేసేసి నెక్ దగ్గర ఇప్పుడు నాట్లు పెట్టుకుని ఇప్పుడు లైనింగ్ని టర్న్ చేసుకోవాలి. లైనింగ్ టర్న్ చేసి పైన ఒక స్టిచ్ వేసేసుకుందాము. ఇది బ్యాక్ పార్ట్కి మాత్రమే ఇలా లైనింగ్ టర్న్ చేసి పైన స్టిచ్ వేయాలి. ఫ్రంట్ పార్ట్కి అలా వేయొద్దు. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి సేమ్ ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి ఇలా నెక్ దగ్గర స్టిచ్ వేసి నాచులు పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసేసేయాలి. లైనింగ్ తిరగేయొద్దు, తిరగేయకుండానే షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టి పైన స్టిచ్ వేసుకుంటే మనకి లాక్ అవుతుందన్నమాట. మనకి ఖర్చులు కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ బాగా వస్తుంది. బ్లౌజ్కైనా చుడీదార్కైనా కూడా ఇలా లాక్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రంట్ బ్యాక్ కూడా అస్సలు ఖర్చులు కనిపించవు, దారాలు కనిపించవు, నీట్గా వస్తుంది ఇలా లాక్ చేసుకోవడం వల్ల. అలాగే ఇంకొక పక్క షోల్డర్ కూడా లాక్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పైన స్టిచ్ వేసుకోవాలి. ముందు వేయలేదు కదా మనము, ఇప్పుడు వేసుకోవాలన్నమాట. షోల్డర్ లాక్ అయిన తర్వాత పైన స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ టర్న్ చేసి. చూస్తున్నారు కదా, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జాయిన్ చేసేసుకుందాము. జాయిన్ చేసుకుంటే మనకి నీట్గా జరగకుండా ఉంటుంది. ఇలా జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు నెక్ నుంచి 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. రౌండ్గా నెక్ దగ్గర నుంచి 1.5 ఇంచు రౌండ్గా ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్గా మార్క్ చేసుకుంటూ లైన్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచు ఒక పట్టీ కట్ చేసుకుందాము. మనము లెంత్ ఎంత మనకు కావాల్సినంత తీసుకుని పట్టీని కట్ చేసుకుందాము 1.5 ఇంచు వెడల్పుతో. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాము. స్లీవ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. అలాగే రెడీ చెస్ట్ రౌండ్ 8 ఉంది కదా, 8కి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే పైన లైన్ నుంచి కింద లైన్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు పైన నుంచి కిందకి 3.5 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని అక్కడి నుంచి స్లీవ్స్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ షేపు తీస్తున్నాను. అలాగే స్లీవ్ రౌండ్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది ప్లస్ 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల్లోకి, అందుకు 5 ఇంచెస్ మార్క్ చేసుకుని పైనుంచి కిందకి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసిన లైన్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మన స్లీవ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 3 ఇంచెస్ ఎక్స్ట్రా మనకి ఫ్రిల్స్ రావాలి కదా స్లీవ్స్కి, అందుకు 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని స్లీవ్స్ పేపర్ పెట్టి మార్క్ చేసుకుని కట్ చేసుకోవడమే. ఈ ఫ్రిల్స్ మన ఇష్టము, మనము 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఫ్రిల్స్ ఎక్కువ రావాలనుకుంటే ఎక్స్ట్రా 4 ఇంచెస్ తీసుకోవచ్చు. నేను 3 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. మనకి ఈ స్లీవ్స్ మామూలు ఫ్రిల్స్ వస్తాయి కదా, అందుకు ఫ్రంట్ బ్యాక్ షేపు తీయక్కర్లేదు. అది చిన్నపిల్ల కాబట్టి మనము ఫ్రంట్ బ్యాక్ షేప్ తీయక్కర్లేదు స్లీవ్స్కి. అలాగే ఇప్పుడు మనం కట్ చేసుకున్న పట్టీలు ఉన్నాయి కదా, ఆ పట్టీలు 2 అంచులు కూడా గోరెంచులు కుట్టేసుకోవాలి. ఒక పావు ఇంచు 2 పక్కల కూడా గోరెంచు కుట్టుకోవాలి. ఇలా పట్టీ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర మనము లైన్ వేసుకున్నాం కదా 1.5 ఇంచ్కి, ఆ 1.5 ఇంచ్ దగ్గర మనము ఈ పట్టీని జాయిన్ చేసుకుంటూ రావాలి సైడ్కి. చూస్తున్నారు కదా, ఆ 1.5 ఇంచ్ దగ్గరికి కరెక్ట్గా లోపలికి 1.5 ఇంచ్ నుంచి లోపలికి అంటే నెక్ సైడ్కి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి మనము ఇక్కడ రఫ్ లాగేసి దారం కట్ చేసేసుకుని
ఇప్పుడు ఇంకొక పక్క కూడా స్టిచ్ వేసేసుకుందాము. మనము ఇంకొక పక్క చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి, ఎందుకంటే నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి నెక్ కొంచెం చిన్నదవుతుంది కదా, అందుకు చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి. అలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా పట్టీ అంతా కూడా రెండు పక్కల ఇలా జాయిన్ చేసేసాము. ఇలా ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి ఇప్పుడు స్లీవ్స్కి రెడీ చేసుకుందాము. స్లీవ్స్కి చివర డబుల్ ఫోల్డింగ్ చేసి గోరెంచు కుట్టేసుకోవాలి. ఇలా గోరెంచు రెండు స్లీవ్స్కి కూడా కుట్టేసుకున్న తర్వాత కింద నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. సేమ్ నెక్కి ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని 1.5 ఇంచు మార్క్ నుంచి పట్టీని భుజం వైపుకి జాయిన్ చేసుకోవాలి. మనము నెక్కి అయితే మెడ వైపుకి జాయిన్ చేసుకున్నాం కదా, దీనికి అలా కాదు, భుజం వైపుకి జాయిన్ చేసుకోవాలి పట్టీని. ఇలా రెండు పక్కల జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసేసి ఇప్పుడు భుజం సైడు మనకి ఫ్రిల్స్ రావాలంటే మామూలుగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడతాం కదా, అలా కన్నా కూడా ఇలా సూది దారంతో ఒక కుట్టు కుట్టేసి రన్నింగ్ స్టిచ్ వేసేసి ఇప్పుడు ఈ దారం లాగితే ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ నీట్గా వస్తాయి. మరీ పెద్ద పెద్ద ఫ్రిల్స్ అలా రాకుండా చిన్న చిన్న ఫ్రిల్స్ నీట్గా వస్తాయి. పిల్లల ఫ్రాక్ కదా, అలా పిల్లలకైతే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. రెండు పక్కల కూడా మనము దారం లాగుతూ ఉంటే ఇలా ఫ్రిల్స్ వస్తాయి. అవి మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు బాడీకి జాయిన్ చేసేయడమే. మిడ్ పాయింట్కి మార్క్ చేసుకుని ఆ మిడ్ పాయింట్ షోల్డర్ దగ్గరికి వచ్చేలా మార్క్ చేసుకుని ఇలా ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా స్లీవ్స్ జాయిన్ చేసుకుని డబుల్ స్టిచ్ వేసేసుకుంటే మన స్లీవ్స్ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ నీట్గా వచ్చినాయి. చిన్న చిన్న ఫ్రిల్స్ పిల్లలకి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితేనే బాగుంటాయి, ఎక్కువ ఫ్రిల్స్ వచ్చినా కూడా బాగుండదు. ఇప్పుడు స్లీవ్ రౌండ్ ఎంత ఉందో చూద్దాము. చూస్తున్నారు కదా, మనము స్లీవ్ రౌండ్ 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ 10 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకోవాలి. రెండు స్లీవ్స్కి కాబట్టి 10 ఇంచెస్ ఇలా రెండు ఎలాస్టిక్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని రెండు పక్కల పినీస్ జాయిన్ చేసి ఈ పినీస్తో ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి. ఒక పక్క పినీస్ని క్లాత్కి పిన్ చేసేస్తే మనకి అది జారిపోకుండా లోపలికి వచ్చేయకుండా ఉంటుంది. ఇంకొక పినీస్ని ఇలా లోపల నుంచి ఎక్కించుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా ఎలాస్టిక్ అంతా ఎక్కించేసుకున్న తర్వాత ఈ రెండు ఎడ్జెస్ని క్లాత్కి పెట్టి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది ఎలాస్టిక్. పినీస్లు తీసేసి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకోవడమే. కొంచెం శ్రమ అనిపించినా కూడా మనము పిల్లలకి వేసేటప్పటికి చాలా బాగా కనిపిస్తుంది ఫ్రాకు. చూస్తున్నారు కదా, ఇలా రెండు పక్కల కూడా ఎలాస్టిక్ని క్లాత్కి జాయిన్ చేసేసుకుంటే మనకి ఇంకా లోపలికి వెళ్ళదు. ఇప్పుడు నెక్కి ఎలాస్టిక్ వేసుకుందాము. నెక్ ఎంత ఉందో నేను మెజర్ చేస్తున్నాను. 6 ఇంచెస్ నెక్ ఉంది, అంటే ఒక సైడ్ 6 ఇంచెస్, అంటే రెండు పక్కల కలిసి 12 ఇంచెస్, ఫ్రంట్ బ్యాక్ కలిపి 24 ఇంచెస్. ఒక సైడ్ 6 ఇంచెస్ ఉంది కదా, అది 4 పార్ట్స్ కదా, అలా 24 ఇంచెస్ నెక్ ఉంది. ఈ నెక్ని కూడా రెండు పక్కల కూడా పినీస్ పెట్టుకుని మనము నెక్కి
ఎలాస్టిక్ ఎక్కించుకుందాము. ఇక్కడ ఓపెన్ పెట్టాం కదా, ఆ ఓపెన్ దగ్గర నుంచి ఎలాస్టిక్ ఎక్కించుకోవడమే. ఎలాస్టిక్ అటు ఇటు ఫోల్డ్ అవ్వకుండా నీట్గా ఒక సైడ్కే వచ్చేలా ఎక్కించుకోండి. ఇలా నెక్ పూర్తిగా ఎక్కించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ఎలాస్టిక్ని కలిపి ఒక స్టిచ్ వేసుకుందాము. ఎలాస్టిక్ పైన రఫ్ లాగుతూ ఒక 4-5 స్టిచ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని షోల్డర్ దగ్గర ఓపెన్ పెట్టాం కదా, ఆ ఓపెన్ దగ్గర ఒక స్టిచ్ వేసేసుకోవాలి. రెండు పక్కల కూడా షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఎలాస్టిక్ అంటే ఫ్రిల్స్ బ్యాక్ ఫ్రంట్ కూడా కదలకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక ఫోల్డ్ చేసి అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి షోల్డర్స్ పైన ఫ్రిల్స్ అవసరం లేదు కాబట్టి షోల్డర్స్ దగ్గర ఒక స్టిచ్ ఎలాస్టిక్ పైన వేసేసుకుంటే ఎలాస్టిక్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. స్లీవ్స్ దగ్గర నుంచి బాడీ వరకు సైడ్స్ జాయిన్ చేసేసుకుంటున్నాము. ఫస్ట్ ఇలా సీదా పెట్టి జాయిన్ చేసుకుని తర్వాత టర్న్ చేసుకుని అప్పుడు ఫిట్టింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. దారాలు ఖర్చులు అవి కూడా పైకి కనిపించకుండా ఉంటాయి, పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటాయి. ఇలా సీదా కుట్టు వేసేసాం కదా, ఇప్పుడు టర్న్ చేసుకుని ఇప్పుడు మన స్లీవ్ రౌండ్ ఎంత ఉంది, చెస్ట్ రౌండ్ ఎంత ఉంది మార్క్ చేసుకుని వేస్ట్ రౌండ్ వరకు కూడా ఇలా సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెండు పక్కల కూడా సైడ్స్ జాయిన్ చేసేసుకున్నాము. ఎక్స్ట్రా ఒక 2 స్టిచ్లు వేసుకుంటే తర్వాత ఖర్చులు ఇప్పుకోవడానికి పనికొస్తాయి. చూస్తున్నారు కదా, నెక్ రెడీ అయిపోయింది, స్లీవ్స్ రెడీ అయిపోయినాయి, బాడీ అంతా కూడా పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వెస్ట్ రౌండ్ దగ్గర నాచ్ పెట్టుకుని మనము పైన ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా, అలాగే కింద కూడా వెస్ట్ రౌండ్ దగ్గర కూడా తీసుకున్నాము. ఈ 4 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ని మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, 7 ఇంచెస్ మాత్రమే మనది రెడీ వెస్ట్ రౌండ్. 7 అంటే 7 2 14, కానీ ఇక్కడ 22 ఉంది. 22 అంటే 22లోంచి 14 తీసేస్తే 8 ఇంచెస్. ఈ 8 ఇంచెస్ని మనము ఫ్రిల్స్గా అడ్జస్ట్ చేసుకోవాలి, మిడిల్కి ఫ్రిల్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దారము రన్నింగ్ స్టిచ్ వేసేసి ఇలా 8 ఇంచెస్ మిడిల్లోకి ఫ్రిల్స్ వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, 14 ఇంచెస్ మనకి వేస్ట్ రౌండ్ వచ్చింది. ఇక్కడ పిన్స్ పెట్టేసుకుంటే మనకి ఈ ఫ్రిల్స్ జరిగిపోకుండా ఉంటాయి. ఇలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రిల్స్ పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద పార్ట్ స్కర్ట్ రెడీ చేసుకుందాము. మనకి బాడీ 11 ఇంచెస్ ఉంది మనకి స్కర్టు. దాన్ని బట్టి మన ఫుల్ లెంత్ ఎంత ఉంది, ఫ్రాక్ లెంత్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి ఫుల్ ఫ్రాక్లోంచి 11 ఇంచెస్ మైనస్ చేసి మిగతాది స్కర్ట్ తీసుకుందాము. ఫుల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది. నేను ఇక్కడ 29 ఇంచెస్ స్కర్ట్ లెంత్ తీసుకున్నాను. నేను ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే పిల్లలు ఎదుగుతుంటారు కదండి, వాళ్ళకి చాలా తొందరగా కురస అయిపోతాయి. అందుకు కింద ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. తర్వాత వాళ్ళు ఎదిగే కొలది 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆ ఫోల్డింగ్ తీసుకుంటే మనకి ఫ్రాక్ లెంత్ సరిపోతుంది. అందుకు 29 ఇంచెస్ స్కర్ట్ లెంత్ తీసుకున్నాను, 11 ఇంచెస్ బాడీ లెంత్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్ చేసుకున్నాం కదా, ఈ రెండిటిని సైడ్లో జాయిన్ చేసేసుకుందాము. జాయిన్ చేసేసుకుని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నామో లైనింగ్ 2 ఇంచెస్ లెంత్లో 2 ఇంచెస్ మాత్రము తక్కువ తీసుకోవాలి. విడ్త్లో మనకి ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, ఫ్రిల్స్ మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నామో లైనింగ్ కూడా అంతే తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేయొద్దు, మెయిన్ ఫ్యాబ్రిక్ అంతే ఫ్రిల్స్ పెట్టుకుంటూ బాడీకి జాయిన్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేసేసాను.
లైనింగ్ తర్వాత జాయిన్ చేద్దాము. చూస్తున్నారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసాము. ఇప్పుడు లైనింగ్ కూడా సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ సపరేట్గా జాయిన్ చేస్తే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. మనము మెయిన్ ఫ్యాబ్రిక్తో పాటు లైనింగ్ని కూడా జాయిన్ చేసేస్తే మనకి ఫినిషింగ్ సరిగ్గా రాదు. ఖర్చులు బయటికి కనిపించేస్తూ ఉంటాయి. ఆ ఖర్చులు కనిపించినప్పుడు పిల్లలకి గుచ్చుకుంటుందన్నమాట. అందుకు లోపల అస్సలు ఖర్చులు కనిపించవు, దారాలు కనిపించకుండా ఫినిషింగ్ కరెక్ట్గా రావాలంటే లైనింగ్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెట్టాం కదా, దానికి ఆపోజిట్ సైడ్ నుంచి మనము లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇటు పక్కన మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెట్టేసాము. ఇప్పుడు ఉల్టా తిప్పి ఇటు పక్క నుంచి మన లైనింగ్ని ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. చూస్తుంటే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది కదా, బాడీ లైనింగ్ సైడ్ నుంచి మనము స్కర్ట్ లైనింగ్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా లైనింగ్ను కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫినిషింగ్ చూసారు కదా, లోపల అస్సలు ఖర్చులు కనిపించవు, నీట్గా వస్తుంది. పిల్లలకి అస్సలు గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు స్కర్ట్ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ని డబల్ ఫోల్డింగ్ చేసి మనకి ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామో అంత ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు కింద ఫ్రిల్స్ కోసం 2.5 ఇంచెస్ వెడల్పున్న ఒక పట్టీ తీసుకుని రెండు పక్కల కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి గోరెంచు కుట్టుకోవాలి. కుట్టి ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మడత పెట్టి ఒక మడత వేసాం కదా, పెద్ద మడత, ఆ మడత పైన ఆ స్టిచ్ పైన మనము ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. మనకి ఆ కుట్టు కనిపించకుండా పైన ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తాయి. పిల్లల డ్రెస్సెస్కి మాత్రం ఇలా ఎక్స్ట్రా ఖర్చులు కానీ ఎక్స్ట్రా లెంత్ కానీ ఎక్కువే తీసుకోవాలండి. 1 సంవత్సరం అయ్యేటప్పటికే వాళ్ళ సైజులన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. మనము ఎంత కష్టపడి కుడతాం కదా, చాలా తొందరగా కురసైపోతాయి. అందుకు ఒక 5 ఇంచులన్నా కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సైడ్స్ అన్నీ కూడా ఫస్టే జాయిన్ చేసేసాం కదా, ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే మన ఫ్రాకు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, వేసుకుంటే రెడీమేడ్ ఫ్రాక్ లానే అనిపిస్తుంది కదా. చాలా నీట్గా చాలా బాగా వచ్చింది ఫ్రాకు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.